షేర్ సుభాష్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మా పాత మెదక్ జిల్లా ప్రాంతంలో చాలా మటుకు ఈ మధ్య పడ్డ వర్షాలకు నాట్లేస్తున్నారు. అయితే కాలువలలో మాత్రం ఇంకా నీళ్ళు లేవు. గతంలో సింగూరు మాత్రం గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగూరును పూర్తిగా ఇరిగేషన్ ఇస్తామన్నారు. కానీ ఈ మధ్య అధికారులను అడిగితే మాత్రం దాన్ని హైదరాబాద్ వాటర్ అయిన తర్వాతనే రైతులకు ఆలోచిస్తామన్నారు. గత కాంగ్రెస్ పాలన కావచ్చు, తెలుగుదేశం పాలన కావచ్చు, ఎప్పుడు కూడా సింగూరు హైదరాబాద్కే పరిమితమైంది తప్ప మా మెదక్కు మంజీరా నది మీద వాటర్ రెగ్యులేషన్కు అప్పుడు కట్టిండ్రి. కానీ రైతులకు మాత్రం గత ప్రభుత్వాల్లో ఇబ్బంది జరిగింది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాని మొదటి ప్రాధాన్యత రైతులకు మాత్రమే ఇచ్చారు. అయితే ఇప్పుడు కూడా మా మెదక్ దగ్గర ఉన్న వనదుర్గా ప్రాజెక్ట్ ఏదైతుందో దానికి రెగ్యులర్గా నీళ్ళు ఇచ్చేటట్టుగా అధికారులను ఆదేశించాలని కోరుతున్నాను. అలాగే సిద్దిపేట జిల్లాలో ఉన్న కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, వాటిలో కూడా నీళ్లు లిఫ్ట్ చేయకపోవడం వల్ల అడగంటిపోయినాయి. దయచేసి రైతుల భవిష్యత్తు దృష్ట్యా, వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా వాటికి కూడా నీళ్లు లిఫ్ట్ చేసి అన్ని కాలువలలో కావచ్చు, వాగులలో ఇస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. దయచేసి ఈ విషయం కూడా ప్రభుత్వం ఖచ్చితమైన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకొక అంశం అధ్యక్ష, సిఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో ఎంత చేసినా 60,000 కన్నా ఎక్కువ ఇస్తలేరు. మనం ఆరోగ్యశ్రీలో బాగా ఇస్తున్నామని చెప్తున్నాం. కొన్ని పథకాల్లో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వెళుతున్న బీద జనం ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ నిధుల మంజూరు విషయంలో కొంచెం పర్సెంటేజ్ పెంచాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇంకొక అంశం అయ్యే స్పెషల్ మెన్షన్లో మంత్రి గారు నోట్ చేసుకుంటున్నారు, సంతోషం. కానీ ఈ ప్రశ్నలు లేతే ఇలాంటి సమస్యలు లేవనెత్తిన సభ్యులందరికీ కూడా తర్వాత అధికారులు మాకు రాతపూర్వకంగా ఇస్తే ఏ లెక్కలో ఉందనేది ఇవ్వాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి మీరు ఆ రూలింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.